దివ్యాత్మ స్వరూపులారా, ముఖ్యము మనం అనేక విధమైనటువంటి యొక్క సాధనలు చేస్తున్నాము. ఇంకా పైన ఈ సాధనతో కాదు, మనం ఆచరణలో పెట్టాలి. Embodiments of divine Atma. We have been doing different types of sadhana for a long ఏది time. చెప్పుతున్నామో, ఏది తలస్తున్నామో, ఏది మనం చేస్తున్నామో, ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని మనం నిరూపించాలి. Enough of all sadhanas. We should practice now. We should prove the unity of thought, word and deed in our own ది action. ప్రాపర్ స్టడీ ఆఫ్ మన్కైండ్ ఈజ్ మ్యాన్. అదే అప్పుడు నీవు మానవుడిగా రూపొందుతావు. Then only you can really become a proper man, and it is in this context it is ఈ said, మూడింటి యొక్క ఏకత్వమే కింద కాకపోతే మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మ అన్యత్, దురాత్మనం, నీవు దురాత్ముడిగా మారిపోతావు. if you cannot unify your word, thought and deed and make them go in three different directions, you are a duratma and not a mahatma at all. అందుకోసమనే హార్ట్, హెడ్, హ్యాండ్, ఇది 3HV. ఈ మూడింటి ఎందుకు మనము సరైనటువంటి ఆచరణలో నిరూపించాలి, ఆదర్శంగా మనం నిరూపించాలి. It is with reference to our heart, our head and our hand. We should prove ourselves as a model, as an ideal కనుకని and as an ఈనాడు example. ఆధ్యాత్మికమంతా కూడా కేవలం ఆడంబరంగా రూపొందుతూ ఉంటుండాలి. Today all our spirituality is becoming only a big show. కావలసిన ఉపన్యాసాలు చెప్తున్నాము, We are delivering very big speeches. కావలసిన సేవలు చేస్తున్నాము, We are also undertaking భజనలు service. సలుపుతున్నాము, We are also doing bhajan ఇంకా ఇంకా అనేక విధమైన సాధనలు చేస్తున్నాము. and many more things ఎన్ని are చేసి undertaken. ప్రయోజనం ఏంటి? మూడింటి యొక్క ఏకత్వం కాక Without bringing about unity between thought, word and deed, what is the use of doing any number of things ఈ in any way? సత్వరజో తమో గుణముల యొక్క ఏకత్వాన్ని మనం అనుభవించాలి. We should experience the unity of sattva, raja and tamo అప్పుడే gunas. మనకు ఆనందము, Then only we are full of అప్పుడే bliss. ఆత్మ సందర్శనం. Then only we can get the vision of Atma. ఆత్మకు ప్రత్యేకంగా ఒక చోటుకు మనం పోనక్కర్లేదు. Atma cannot be found in a different ఈ place. ఆత్మ ఒక చోటు నుండి ఒక చోటు కదిలేటువంటిది కాదు. Atma is not one which moves from one place to another place. దైవం ఎక్కడి నుంచినో ఎక్కడికో వచ్చి దర్శనమిస్తాడని భావించరాదు. We should not consider God comes from one place to another place to do సర్వత్రా darshan. ఉండినటువంటి వాడికి ప్రయాణం చేయవలసిన అవసరం ఏముంటుండాలి? When God is all pervasive, where is the need for him to travel from one place? రాకపోకలు లేనటువంటి యొక్క శక్తి దైవత్వం. Divine power is one which does not have comings and goings. కనుకనే మనం ఆచరించినప్పుడు ఈ ఆనందానికి మనం అర్హులమవుతాం. When we practice things properly, we become entitled for ఈ experiencing the bliss. ఐకమత్యం కావాలి. There is need for unity. ఏకత్వంలో మన ఆనందం ఇమిడి ఉంటుండాలి. The entire bliss lies in unity. ఐకమత్యమే సుఖము, అందరి క్షేమంబు, ఎంత కార్యమైన నెగ్గవచ్చు. చిన్న చీమలు చేరి సర్పంబునను బట్టి చంపుచుండుట లేదా జగతి యందు. ఐకమత్యమే సుఖము, అందరి క్షేమంబు, ఎంత కార్యమైన నెగ్గవచ్చు. చిన్న చీమలు చేరి సర్పంబును బట్టి చంపుచుండుట లేదా జగతి యందు. ఐకమత్యం, అందరూ ఒక్కటిగా చేరిందటంటే ఎంత సుఖం. నా వెనక ఇంకా 10 మంది ఉన్నారు అనేటువంటి ధైర్యము, ఆనందము, ఉత్సాహము, ప్రోత్సాహాన్ని కూడా నువ్వు చేకూరుస్తుంది. Unity is joy, delight and happiness. Unity brings about the welfare of all people. With unity, any stupendous task and Himalayan, Herculean task could be accomplished. అందరూ ఐకమత్యంగా పనిచేసి ఎంతటి కార్యాన్నైనా మనం సాధించవచ్చు. With unity, any stupendous task could be accomplished. చిన్న చిన్న చీమలన్నీ చేరి పెద్ద సర్పాన్ని కూడా చంపేస్తుండేది మనం చేస్తున్నాం. We can see even small ants by coming together can kill even a big snake. కనుక మానవత్వం అనేటువంటిది ఐకమత్యంగా ఉంటుంటే మనం సాధించలేనటువంటిది ఏమిటి ఈ జగత్తులో? If there is unity among humanity, is there any work which cannot be accomplished at all? in the ఐకమత్యం world? ఎప్పుడు మనకు లభిస్తుంది? When can we get that unity? మన హృదయాలు పవిత్రము గావించుకున్నప్పుడే ఈ ఐకమత్యం అనేటువంటిది మనకు లభిస్తుంది. Only when we purify our hearts, we can achieve that kind of unity. ఈ హృదయాలు పవిత్రమైనప్పుడే దివ్యత్వం అనే దాన్ని మనం అందులో ప్రతిబింబ చేసుకుంటాం. Only when we purify our hearts, the divinity gets reflected in our hearts. కనుక యూనిటీ నుండి ప్యూరిటీ, ప్యూరిటీ నుండి
డివినిటీ, ఈ మూడింటి ఎందుకు కూడా మనం అభివృద్ధి కావాలి. కానీ ఈనాడు యూనిటీ లేదు, ప్యూరిటీ లేదు, డివినిటీ లేదు, ఓన్లీ కమ్యూనిటీ. దీన్ని పట్టుకొని అల్లాడుతున్నాము. వీడు నావాడు, వాడు నా, ఇదా మనం సాధించవలసినటువంటి ఈ తుచ్చమైనటువంటి యొక్క ఈ తుచ్చభావాన్ని దూరం చేసి యూనిటీ, మనం అందరూ ఒక దైవం బిడ్డలము, మన అందరి యందు ఉన్నటువంటి దైవం ఒక్కడే. ఏ జాతి, మతము, కులము, భేదము, వర్ణములు అనేటువంటి దాన్ని దూరము నెట్టి అందరూ ఒక అన్నతమ్ముల వలె, ఒక ఆత్మస్వరూపుల వలె మెలగినప్పుడే ఇదే మానవత్వము, ఆనాడే దేశము నిత్య కళ్యాణంగా రూపొందుతుంది. Unity leads to purity. Purity leads to divinity. Instead of that, if we only get divided and base all our things on community and differences, how can we have prosperity or joy? Only when we have this unity, purity and divinity, the entire nation would be happy, prosperous, and everyone would have welfare and కనుక ఈ progress. సంకుచితమైనటువంటి భావాలను మనం నెట్టివేయాలి. Give up this kind of narrow-mindedness and narrow qualities. అందరినీ ప్రేమిస్తూ ప్రేమిస్తూ పోవాలి. Develop that kind of love towards all people. అంటే ఏమి, ఏదో వికారమైనటువంటి ప్రేమల్లో పోయి మరి ప్రమాదాలు తెచ్చుకోకూడదు. It is not that kind of అనగా ద్వేషము లేకుండా చూసుకోవాలి. అద్వేష్ట సర్వభూతానాం. there should not be any enmity. ఈ విధమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని మనం పెంచుకోవాలి. We should develop this kind of love free from enmity and wickedness. అప్పుడే మన యొక్క జీవితము, మన యొక్క దైవత్వము, దివ్యత్వము ఏకత్వంగా మారిపోయి ఆనందాన్ని అభివృద్ధి చేకూరుస్తుంది. Then only our lives become sanctified, divine, and we enjoy unity and bliss. ప్రేమ స్వరూపులారా, ఏదో గురు పౌర్ణమి అనుకొని, ఏదో బాహ్యమైనటువంటి గురువులంతా చేర్చుకొని, ఏదో కొన్ని పూజలు పునస్కారములని ఈ యొక్క అల్పమైనటువంటి కార్యాల్లో మన జీవితాన్ని మరింత బంధించుకోనారు. Embodiments of divine love. In the name of Guru Purnima, we should not get bound by wrongly understanding Guru Purnima and Guru as a గురువు small ఒక్కడే, individual. దైవం ఒక్కడే గురువు. There is only one Guru, and ఆ he is గురువు God. ఎవరు? అది నీవే. Who is that Guru? It is yourself. ఆ గురుత్వం అనేటువంటి దైవత్వం నీలోనే ఉంటుండి నీవెక్కడో బయట ప్రపంచంలో వెతకడానికి ప్రయత్నిస్తున్నావు. That Guru in the form of divinity is residing in you, but you are searching for the Guru in the outside world. కనుక బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపులు నీ యొక్క గుణములే. The Brahma, Vishnu, Maheshwara are the qualities which are embedded in you. కనుక నిన్ను హతం చేసేది కానీ, పోషించేది కానీ, రక్షించేది మన గుణములే. It is these qualities itself which can destroy you or which can lift you up into an elevated state. మన ప్రవర్తనను సక్రమైనటువంటి మార్గంలో పెట్టుకున్నప్పుడు అదే మనకు రక్షిస్తుంది, అదే విష్ణుత్వంగా మారిపోతుంది. If your behavior and conduct is okay, it becomes Vishnutva and gives you protection. పాపమనగ వేరు పరదేశము లేదు, తాను చేయు పనుల తగిలియుండు. Sin does not exist in a separate land by itself. Sin is associated with the type of action that you దేవుడనగ perform. వేరు దేశమందును లేడు, తాను చేయు పనుల తగిలియుండు. God does not dwell in a different country or a nation. God is associated with the type of action that you కనుక undertake. పాపము దేవుడు అనేటువంటిది కాదు, ప్రత్యేకంగా ఎక్కడో లేదు. మనం చేసేటువంటి పనులు ఏంది, మన సంకల్పములు ఏంది, అవి ఆయా స్వరూపాన్ని ధరిస్తూ వస్తున్నాయి. Sin or divinity are associated with the type of action that you perform. Good action is associated with divinity, bad with sin. అలాంటి తత్వాన్ని మనం గొప్పగా విశ్వసించాలి. We should believe this in fullness. నా మంచికి నా చెడ్డకి నా ప్రవర్తనే కారణము. For my good or bad, it is my conduct which is responsible. నా అతపతనములకు కానీ, నా అభివృద్ధికి కానీ నా గుణములే కారణము. For my destruction or for my good, it is only my behavior which is responsible. కనుక మన గుణములను సక్రమైన మార్గంలో ప్రవేశపెట్టుకోవాలి అనేటువంటి ఒక సమాధానం నీకు నీవే చెప్పుకోవాలి. You have to satisfy yourself and correct yourself that you should always follow good qualities so that your life will be happy. కనుక మన కష్టాలు దూరం చేసుకోవటానికి కానీ, సుఖాన్ని సమీపించుకోవటానికి కానీ మన ప్రవర్తన సక్రమైనటువంటిదిగా ఉంటుండాలి. If you want to free yourself from misery and sorrow and have a happy life, it is your conduct and behavior must be good. ప్రేమ స్వరూపులారా, Embodiment of సర్వ divine మతముల love. సారము, The essence of all సర్వ మార్గముల religions, యొక్క గమ్యము, the goal of all religions, సర్వోపదేశముల యొక్క తత్వము, the essence of all the message, ప్రేమ ఒక్కటే, ప్రేమ love. ఒక్కటే. It is love and love ఆ alone. ప్రేమ తత్వాన్ని మనం ఈనాడు అభివృద్ధి గావించుకోవాలి. Today we have to develop that love in us.
మనము ఇతరుల యొక్క 100 దోషములు వెతికేటటువంటి దానికంటే తన యందు ఉన్నటువంటి ఒక్క దోషాన్ని తాను వెతుక్కుంటే ధన్యుడవుతాడు. Instead of searching 100 faults in others, it is better that we locate and identify one fault in ourselves and correct it. కానీ అలాంటి పవిత్రమైన ప్రవేశంలో వాడు ఏమాత్రము చేయటం లేదు. But we are ఇతరుల దోషములు వెంచటమే తనకు ప్రధానమైన కర్తవ్యంగా విశ్వసిస్తున్నాడు. But we are not undertaking such good activity and good path. We are indulging ourselves only in finding fault with others. నీ దోషాన్ని నీవు తెలుసుకో, Recognize your own weaknesses and దాన్ని faults. తీసివేయి, Remove ఉత్తమమైన it. భావాలను ఉంచుకో. Develop good qualities and good feelings in you. అది ప్రేమ ద్వారానే ప్రాప్తిస్తుంది, కానీ మరొక మార్గంలో మనకు లభ్యం కాదు. You can get those good qualities only through love and through no other path. దివ్యాత్మ స్వరూపులారా, ఎలాంటి కష్ట సమయం నందు కానీ, ఎలాంటి బాధలు ఎందు కానీ, ఎలాంటి పరిస్థితులు ఎందు కానీ దైవాన్ని మాత్రం వదలరాదు. Embodiments of divine Atma. దైవం ఒక్కడే. Under whatever circumstances, troubles, tribulations, etc., do not give up God. Do not forget about God. God is సుఖ alone. సంపదలొచ్చిన గాని, హెచ్చుగా సంపదలొచ్చిన గాని, ఏనుగు గుర్రములెక్కిన గాని, పిచ్చోడని పేరొచ్చిన గాని, ప్రియముతో పెద్దలు పొగిడిన గాని, దేవుని మరువకురా, ఉన్నది దైవమే ఒక్కడురా. దేవుని మరువకురా, ఉన్నది దైవమే ఒక్కడురా. Whatever prosperity and wealth you may get, you may have all the comforts and all the luxuries available to you. You may become mad and lose all sense, but under all circumstances, never give up God. There is దుష్ట only one జనులు God. దోషించిన గాని, The wicked people may criticize you. దుష్ట జనులు దోషించిన గాని, The wicked, దోషరహితుడై ఉండిన గాని, కష్టములెన్నో వచ్చిన గాని, కాయము వ్యాధుల చిక్కిన గాని, దైవము వదలకురా, ఉన్నది దైవము ఒక్కడురా. whatever problems, difficulties you may get, whatever diseases you may get, you may be free from all those things. Under any circumstances, do not forget God. There is only one God. యోగాభ్యాసము చేసిన గాని, భాగవతాదుల చూచిన గాని, యోగాభ్యాసము చేసిన గాని, భాగవతాదుల చూచిన గాని, పండితుడని బిరుదొచ్చిన గాని, పాపిష్టోడని అన్నను గాని, దేవుని వదలకురా, ఉన్నది దైవము ఒక్కడురా. You may undertake practice of yoga. You may go and visit Bhagavatas and great ones. And you may be praised by everyone. And you may be condemned by everyone. But under all circumstances, do not give up God. There is only one God. నిందకు లోబడి నిలచిన గాని, నిండు చదువులే చదివిన గాని, నిండు కుండవయ్యుండుమురా, నీవు ఎండని కుండగా నుండకురా, దైవము ఒక్కడెరా, ఉన్నది దైవము ఒక్కడురా. Whatever education you may get, whatever scholarship you may get, do not become proud of it. Be always humble and recognize the truth that there is only one God and never give up your faith in God. ఇలాంటి దైవతత్వాన్ని మాత్రం ఏనాటికి మరవకూడదు. Never forget this principle of divinity. ఉన్నది ఒకే దైవం అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి. Recognize the truth that there is only one నా God. లోపల, నా వెలుపల, నా సర్వత్రా ఉండినటువంటిది దైవమే, దైవమే, దైవమే అనే సత్యాన్ని గుర్తించాలి. Inside of me and outside, everywhere there is only divinity and nothing కేవలం నీ else. దేహతత్వాన్ని మాత్రమే గుర్తించుకొని ఇదే నేను మానవుడు అని చెప్పని ఆరోపణ చేయకూడదు. You should not consider that God dwells only in you and be proud of yourself. అనేక జనులు తనను తాను నరుడనియే తలచినారు. A number of people think that they are only human beings, ఏదెరిగిన నరజన్మము సార్థకమో తెలియలేదు. but they do not know by knowing which their life becomes sanctified. నరజన్మమునందు పుట్టి, They are born as human beings. నరజన్మమునందు పెరిగి, They are growing as human beings. నరసింగములైన వారు తొలి సంగతి మరచినారు. People who have become lions, but they have forgotten their original home. నరమత భేదములు పెంచి, అసులత్వం స్వీకరించి, సమరాలను స్వాగతించి శాంతి సభలు జరుపుతారు. They are developing all sorts of differences between people and misunderstanding, wars
are also developed. తన And కొరకై బ్రతుకువాడు మనుషుడు ఎట్టవుదా? if తన a, కోసం తాను బ్రతికేటువంటి వాడు మానవుడవుతాడా? if a person lives for himself, how can you call him a man at all? కనుక జగత్తు కోసం మనం బ్రతకాలి. We should live for the sake of the జగత్తే world. లేకపోతే మనం ఎక్కడ ఉంటున్నాం? If there is no world, we don't exist at all. కనుక జగత్తులో మనము ఒక్కరనేటువంటి సత్యాన్ని We గుర్తించాలి. are only a part and parcel of the world. సమాజం బాగుంటేనే నేను బాగు. When society is okay, I am happy. సమాజం ఏమైనా అయిపోని నేను బాగుండాలంటే నీ బాగు ఎక్కడి నుంచి వస్తుంది? When the society itself gets destroyed, how can I exist? కనుక మనము ఏకత్వంగా జీవించటం అనేటువంటిది ఒక సంకుచితమైనటువంటి జీవితమే. It is impossible to live such a solitary life. You cannot live like that. అనేకత్వమైనటువంటి ఒక తత్వాన్ని బోధించాలి. We would also recognize the అది ఏ దైవము దైవము దైవం అనేటువంటి ఒక పదానికి మనం అర్థం కుదుకుంటే సమష్టి స్వరూపమే దైవము అనింది. when you recognize the correct meaning of divinity, then you understand the inner significance of society as God. దృశ్య కల్పితమైనటువంటి ఈ జగత్తంతా కూడాను The entire created world సత్శక్తిలో చిత్శక్తిలో ఏకమైపోవటం చేతనే దైవత్వంగా మారిపోతుంది. it is immersed in the consciousness. That is అది why it is divinity. కనిపించేటువంటి జగత్తే మ్యాటరు. ఆ చిత్శక్తి ఒక బీయింగ్ అనగా మ్యాటర్ ప్లస్ బీయింగ్ ఈజ్ ఈక్వల్ గాడ్ అన్నారు. The world which is visible, the visible world is matter. The invisible God, it is divinity. When you bring this, అప్పుడే దైవత్వం. దైవత్వం అనగానే సమిష్టి స్వరూపము దైవత్వం. when you bring this matter and energy together, then they will become divinity. కనుక And that దైవము is- ప్రేమ స్వరూపుడు. God is the very embodiment of love. ప్రపంచమంతా ప్రేమమయమే. The entire world is full of love. మన దృష్టి అంతా ప్రేమమయమే. We should make our entire vision full of వ్యక్తిగతమైన love. భేదముల చేత ఒక విరోధం భావిస్తున్నామే కానీ మన దృష్టిలో ఉన్నదంతా ప్రేమనే. On account of individual differences, there is misunderstanding. Otherwise, our vision. ఏ విధంగా మన కన్నులకు వేరు వేరే కలర్ గ్లాసెస్ వేసుకుంటే వేరు వేరు రీతిగా కనిపించినట్టుగా కోపం వచ్చినప్పుడు ఒక రీతిగా, ద్వేషం వచ్చినప్పుడు మరొక రీతిగా, ప్రేమ వచ్చినప్పుడు ఒక రీతిగా ఇవి గ్లాసెస్ మాదిరి మారుతున్నాయి. The type of the color of the glass decides the color of this sight that you get. Similarly, when you are very angry, everything becomes red. నిజంగా దృష్టి ఉండనే ఆ దృష్టే ప్రేమ. Whatever sight you have, the sight itself is love. కనుక ప్రేమ దృష్టిని మనం పెంచుకోవాలి. You should develop a vision of love. మన జీవితము ప్రేమమయంగా మారుకున్నప్పుడు జగత్తంతా బ్రహ్మమయంగా మారుతుంది. Transform your life into life of love. Then the entire creation will